రాబోయే కొన్ని వారాల్లో మనం ఆయా వ్యక్తులతో దేవుడు చేసిన నిబంధన ఒక 7-8 వారాలు ఒక్కొక్క వ్యక్తితో దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు ఆదాముతో దేవుడు చేసిన నిబంధన, దీని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఆడమిక్ కోవెనెంట్ అంటారు. ఆదాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏమిటి దేవుడు చేసిన నిబంధన అంటే, మొట్టమొదటిగా ఈ తోట చెట్లలో దేనైనా నీవు తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్న చెట్లు ఫలములు నీవు తినకూడదు. మంచి చెడుల తెలివి వృక్ష ఫలములు నీవు తినకూడదు, దాని తినదినమ నీవు చచ్చెదవు. కాబట్టి దేవుడు చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞను ఇతను ఉల్లంఘించాడు, తినవద్దన్న పండ్లు తిన్నాడు. 6వ వచనంలో ఉంది, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే, హవ్వ ఉంది, ముందు హవ్వ శోధించబడింది, అక్కడ ఆదాము లేడు అని చెప్తారు. ఆదాము లేడు, తర్వాత హవ్వ మోసగించబడ్డది. హవ్వనే సర్పం హవ్వతోనే మాట్లాడింది. కాబట్టి ముందు సర్పం ద్వారా మోసగించబడిన హవ్వ పండు తిని ఆదాముకి ఇచ్చిందని చెప్తారు. కానీ బైబిల్లో అట్లా లేదు. చూడండి 3వ వచనం, అయితే అందుకు స్త్రీ 2వ వచనం, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అక్కడ ఒకవేళ ఒక్కతే ఉంటే ఏమనాలి? నేను తినవచ్చును, మేము అన్నది. ఆ తర్వాత చూడండి 3వ వచనం, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలము గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు. ఇంగ్లీష్లో అక్కడ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ మీరు, తెలుగులో బాగా సరిగ్గా రాస్తారు, మీరు చావకుండానట్లు. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఒకవేళ స్త్రీ ఒక్కతే ఉంటే ఏమనేది సాతాను? నీవు అనేది. కాబట్టి ఇక్కడ ఎంతో స్పష్టంగా మీరు అనే మాట ఉంది. తర్వాత 4వ వచనంలో కూడా, అందుకు సర్పము మీరు సావనే చావరు. 5వ వచనంలో మీరు వాటిని తినమున. అంటే ఆదాము మౌనంగా ఉన్నాడు, సర్పం స్త్రీతో మాట్లాడుతుంది. కానీ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆదాము ఈ మాటలన్నీ పక్కనే ఉండవచ్చు, కానీ ఆదాము నివారించాల్సి ఉండే. కాబట్టి దేవుడు ఈ ఆజ్ఞను ఆదాముకి ఇచ్చాడు. అంటే ఆదాముకి ఇచ్చాడంటే అవ్వకు కూడా ఇచ్చినట్లే. ఈ పండు తినమున మీరు నిశ్చయముగా మీరు చచ్చెదరు. అక్కడ దేవుడు మీరు అన్నాడంటే మీ ఇద్దరు చస్తారని చెప్పాడు. దీనికి బాధ్యత ఎవరిదంటే ఆదాముదే. వాస్తవానికి పండు శోధించబడింది అవ్వ కదా. తర్వాత పండు తిన్నది, మొట్టమొదటిగా పండు తిన్నది ఎవరు? స్త్రీ కదా, అవ్వ కదా. మరి దేవుడు ఎందుకు ఆమెను బాధ్యునిగా చేయలేదు అంటే, ఆదాముకు దేవుడు ఏలుబడిని ఇచ్చాడు. అదేంటంటే మొదటి సృష్టికి అధినాయకుడు ఆదాము కదా. 2 సృష్టిలు, ఒకటేమో మొదటి సృష్టి, రెండవది కాగా ఎవడైనా క్రీస్తునందు నేలవాడు నూతన సృష్టి. మొదటి సృష్టి మీద అధికారం ఏలుబడి దేవుడికి ఎవరికి ఇచ్చాడు? ఆదాముకు హవ్వకు ఇచ్చాడు, కానీ ఆదామునే బాధ్యునిగా చేశాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు తిన్నారు, దేవుడు ఏమో తినవద్దని చెప్పాడు. తినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు, యూ షల్ ష్యూర్లీ డై. సాతాను కూడా అదే మాట ఉపయోగించాడు, యూ షల్ నాట్ ష్యూర్లీ డై. ఆ మాటలు ష్యూర్లీ అంటే షల్ అంటే అది ఖచ్చితం అన్నమాట. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి విల్ ఉపయోగించినప్పుడు కొంత హీ విల్ అంటే కావచ్చు కాకపోవచ్చు, బట్ యూ షల్ అంటే అది షూర్ అనమాట. కాబట్టి యూ షల్ ష్యూర్లీ డై అంటే నువ్వు నిశ్చయముగా చచ్చెదవు. దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పాడో సాతాను కూడా అంతే ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు డైలమాలో పడ్డారు వాళ్ళు, ఏం చేయాలి? దేవుడేమో తింటే చస్తా ఉన్నాడు, సర్పమేమో తింటే చావు అన్నాడు. ఇంకా సర్పం ఇంకేమన్నది? అవి తింటే మీరు చావకపోగా మీరు దేవతల వలె ఉంటారని ఆశ పెట్టాడు. దురదృష్టవశాత్తు వాళ్ళు దేవుని మాటను ధిక్కరించి
వాళ్ళు సర్పం మాట విని ఆ పండు తిన్నారు. కాబట్టి ఆశపడ్డారు. ఏ టెంప్టేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు అకంప్లిష్ ఏ గుడ్ థింగ్ ఇన్ ఏ బ్యాడ్ వే అన్నాడు ఒక ఆయన. అంటే శోధన అంటే ఏమిటంటే ఒక మంచి పనిని చెడ్డ విధానంలో చేయటం, అదే శోధన, అదే పాపం అన్నాడు. పరీక్షల్లో పాస్ కావటం మంచి పనా చెడ్డ పనా? మంచి పని. కానీ దాన్ని కాపీలు కొట్టి పాస్ అవ్వటం, ఏ టెంప్టేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు అకంప్లిష్ ఏ గుడ్ థింగ్ ఇన్ ఏ బ్యాడ్ వే. ఒక మంచి పని చెడ్డ విధానంలో చేయటం. మనం కరెంటు బిల్లు కట్టుకోవాలి కదా, మన ఇంటి అవసరాలు తీర్చుకోవాలి, అది మంచిదే కదా. దానికోసం లంచాలు తీసుకుంటే, అక్రమంగా డబ్బు సంపాదిస్తే అది చెడ్డది. ఒక మంచి పని చెడ్డ విధానంలో చేయటమే శోధన. కాబట్టి ఇక్కడ వీళ్ళు దేవుడు తినవద్దన్న పండు తిన్నారు. వాళ్ళు దేవుని మాటను లైట్గా తీసుకున్నారు కదా. కాబట్టి తిన్న వెంటనే వాళ్ళకి ఏం కలిగిందంటే, ఒకటి వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి, రెండవది దిగంబర్లయ్యారు, అవమానము, సిగ్గు, అర్థమైందండి. మూడవది దాక్కున్నారు, నాలుగవది భయం వచ్చింది, ఐదవది మరణం వచ్చింది. నువ్వు మన్నే కనుక తిరిగి, అంటే దేవుడు అన్నాడు నువ్వు పండు తినుదినమున నిశ్చయముగా చచ్చుదాం అన్నాడు. మరి రావలే కదా. చాలామంది ప్రశ్న అడుగుతారు. అంటే మరణాలు 3 రకాలు. ఒక మరణం భౌతిక మరణం, రెండవ మరణం లేదా ఇట్లా చెప్తాం, ఒక మరణం ఆత్మీయమైన మరణం. ఆత్మీయమైన మరణం అంటే మనం బ్రతికుండగానే జరుగుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వాడు ప్రతి ఒక్కడు కూడా వాడు బ్రతికున్నా చచ్చినట్టే కదా. బ్రతికున్నా అన్నమాట. 1 తిమోతి 5వ అధ్యాయం 6వ వచనమా? 1 తిమోతి 5వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు, చూసారా, సుఖభోగముల యందు అంటే పాపములో జీవించేవాడు వాడు బ్రతికినా చచ్చినట్టే. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్నారు. వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ అపరాధముల చేత పాపముల చేత. ఆత్మీయ మరణం అంటే ఏమిటంటే దేవునికి దూరం అవటం, దేవునికి దూరమైన స్థితిని. రక్షింపనేరకనున్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకనున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డముగా వచ్చాను. యువర్ ఇనిక్విటీస్ హ్యావ్ సపరేటెడ్ యూ ఫ్రమ్ యువర్ గాడ్. అది అనమాట ఆత్మీయ మరణం అంటే. ఏమిటంటే మన ఆత్మీయ మరణానికి కారణం ఏమిటి చెప్పండి? పాపములు, దోషములు, అపరాధములు. ఆత్మీయ మరణం అంటే అర్థం ఏంటిది? దేవునికి దూరమైన స్థితి, దేవుడు లేని స్థితి. ఈ లోకంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వారు చాలా గొప్పగా డబ్బు సంపాదిస్తున్నారు, సుఖంగా తింటున్నారు, బ్రతుకుతున్నారు, కానీ వారు చచ్చిన వారితో సమానం. ఆత్మీయ మరణంలో ఉన్నారు. మనమందరం కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించక ముందు, రక్షింపబడక ముందు మనం ఎవరం ఎలా ఉన్నాం? మనం ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు. అది మొదటిది. అంటే ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు, అంటే ఆదాము మరి చచ్చిపోయాడా? చచ్చిపోలే కదా. 930 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆయన చచ్చిపోయాడు. అయితే ఆ పండు తినగానే ఆత్మీయంగా చనిపోయాడు. అంటే దేవునికి దూరం అయ్యాడు, దేవునితో సంబంధం తెగిపోయింది. అర్థమైందా? ప్రతిరోజు ఆ రోజు వరకు కూడా ఏంటి, చల్లపూట అయింది, దేవుడు ఇంకా రావట్లేదు. రోజు సాయంత్రం 5 కల్లా, 5 అంటే 5కే వచ్చేవాడు. ఈరోజు ఇంకా రావట్లేదని వీళ్ళు ఎదురు చూసేవాళ్ళు. ఏ రోజైతే వీళ్ళు పాపం చేశారో ఆ రోజున దేవునికి భయపడి చెట్టు చాటున దాక్కున్నారు. అర్థమైందండి? కాబట్టి పాపం చేసినప్పుడు భయం ఉంటుంది, పాపం చేసిన వాడు దాక్కుంటాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం చేసిన వాడికి సిగ్గు, అవమానం, దిగంబరత్వం, ఇవన్నీ కూడా పాప ఫలితాలే. అయితే విచారం ఏమిటంటే దేవుడు ఆ ఆదామును వెతుక్కుంటూ వచ్చాడు. మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే పాపమట మనిషిని దేవుడి నుండి దాచింది. అది మొదటి విషయం కదా. ఆ మాట మీకు తెలుసు కదా. యోబు గ్రంథం 31:33. యోబు గ్రంథం మనం రెగ్యులర్గా చదివే వచనం అది. యోబు 31, 33, 34 కూడా. ఆదాము చేసినట్లు
నా దోషములు దాచిపెట్టుకొని భయపడియు జడిసియు ఉండి వెళ్ళక. కాబట్టి ఇక్కడ ఏమంటాడు యోబు అంటే, ఆదాము ఏం చేశాడ, తన రొమ్ములో అంటే హృదయంలో పాపాన్ని ఏం చేశాడు, దాచుకున్నాడు. ఈ హిడ్ ద సిన్ ఇన్ హిస్ హార్ట్. అర్థమైందండి? హృదయంలో పాపాన్ని దాచుకున్నాడు. అది బహుశా ఆదాము దేవుడు వచ్చినప్పుడు పరిగెత్తుకొని వెళ్ళాల్సి ఉండే. దేవుడు దిగిరాగానే సరే దేవుడు దాని సంగతి చెప్దాం. మొట్టమొదటిగా పాపం అనే దాన్ని మనం లైట్గా తీసుకోవద్దు. ఎవరైనా సరే, విశ్వాసులైనా అవిశ్వాసులైనా, బోధకులైనా, ప్రసంగికులైనా, సేవకులైనా, సీనియర్లైనా, జూనియర్లైనా, యవనస్తులైనా, చిన్నపిల్లలైనా, ఎవరైనా అందరికీ అప్లికబుల్ వర్స్ ఒకటి ఉంది. ఏమిటి చెప్పండి? పాపం వల్ల వచ్చే జీతం మరణం, అంతే. ఇక దానికి మినహాయింపు లేదు. కాబట్టి వీళ్ళు అనుకున్నారు ఏమీ కాదులే, దేవుడు చెప్పాడు కదా, అది అనుకున్నారు. కానీ విషాదం ఏమిటంటే ఆదాము చనిపోయినవాడు. కాబట్టి ఇక్కడ ఆదాము కోవెనెంట్ దేవునితో హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. అది ఇంగ్లీష్లో లేదు కానీ తెలుగులో బాగుంది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు మీరు నా ఎడల మీరినట్లు విశ్వాసఘాతకులై నా నిబంధన. చూసారా, ఆదాము ఏం చేశాడట? నిబంధనను మీరాడు. దేవుడు చెప్పాడు ఒక నిబంధన, నువ్వు తింటే చస్తావు, కానీ ఆ నిబంధనను మీరాడు. విశ్వాసఘాతకుడు అయ్యాడు. దేవుడు ఇంత కష్టపడి 6 రోజులు మానవుని కొరకు సృష్టిని చేసి 6వ దినాన 5 రోజులు సృష్టిని చేసి 6వ దినాన మనిషిని చేసి, అది దేవుని స్వరూపంలో చేసి, దేవుని పోలిక చెప్పి, దేవుడైన యెహోవా నేల మంటితో నిర్మించి ఆయన నాసికరంధంలో జీవవాయువు ముదగా నరుడు జీవాత్మాయను. తన వంటి స్వభావం, తన వంటి స్వరూపం. ఇప్పుడు జంతువులకు ఆత్మ లేదు. జంతువులకు ఏమని చెప్పండి? ప్రాణం ఉంది. చనిపోయిన తర్వాత ప్రాణం గాల్లో కలిసిపోద్ది. వేటికి? జంతువులకు, పక్షులకు. వాటికి ఆత్మ లేవు. కానీ మనిషికి ఏముంది? ప్రాణము, ఆత్మ, దేహం. కాబట్టి దేవుడు ప్రత్యేకంగా ఆత్మ ఇచ్చాడు. ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే గాల్లో కలిసిపోదు. చాలామంది ఏమంటారు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి కలిసిపోతావు? గాల్లో కలిసిపోతూ ఉంటారు. లేదు, సోల్ ఆర్ స్పిరిట్ అనేది దేవుని యొద్దకు వెళ్తుంది. ప్రసంగి గ్రంథంలో ఉంది, మన్నైనది మరలా వెనకడికి వెళ్ళను, ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు చేరును. కాబట్టి ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆత్మ. కాబట్టి దేవుని యొద్ద ఉండాలి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, మొట్టమొదటిగా ఆదాము పాపం చేశాడు, పండు తిన్నాడు. మనకు అనిపిస్తుంది పండు తింటేనే ఇంత శిక్షణ. అక్కడ పండు తినడం అనేది కాదు ఇక్కడ విషయం. ఏమిటంటే బైబిల్ ఏం, ఆజ్ఞ అతిక్రమమే, అంతే. పాపానికి డెఫినేషన్ చెప్పాను. ఒకటి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. రెండవది, మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయని వానికి పాపము. మూడవది, విశ్వాస సంబంధమైనది కానిదేదో అది పాపము. దుష్టుని యొక్క యోచన పాపము. ఇలా చెప్పుకుంటూ ఒక 5-6 చెప్పుకున్నాం కదా మనం. తర్వాత మీ గురించి నేను ప్రార్థన చేయకపోతే పాపం, సమయలు అంటాడు. ఇవన్నీ కూడా పాపం యొక్క డెఫినేషన్స్. ఇంకా 1 యోహాను 5వ అధ్యాయంలో కూడా పాపాన్ని గురించి కొన్ని విషయాలు రాశాడు. కాబట్టి ఇక్కడ పండు తిన్నాడా? అప్పుడు విషయం, మీరు ఒక్క చుక్క తాగినా లేకపోతే 1 లీటర్ తాగినా చచ్చిపోతారు, అంతేనా? పాము కాటులో ఎంత ఉంటుంది విషయం? కొంచెం ఉంటుంది. దానికే మనిషి చస్తాడు. కాబట్టి ఇక్కడ ఎంత పండు తిన్నావు, ఎంత అమౌంట్ ఆఫ్ సిన్ కాదు. అర్థమైందండి? నువ్వు ఎంత చిన్న పాపం చేసావు. నరహత్య చేసేవాడు నరకానికి వెళ్తాడు, అబద్ధం ఆడేవాడు కూడా నరకానికి వెళ్తాడు. బైబిల్ చెప్తుంది, అయ్యో నేను చేసింది ఇంత చిన్న పాపమే కదా, దానికి ఇంత శిక్షణ అంటే కాదు. కాబట్టి మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, మొదటి విషయంలో మనం ఆదాము వలె పాపం చేసి దేవునికి దూరంగా దాచుకుంటున్నామా? దాచబడిన పాపము ఏదైనా మనలో ఉందా? మళ్ళీ మనం పరిశీలించుకోవాలి. పాపంలో
అవమానం ఉంటుంది. తప్పిపోయిన కుమారుని గురించి గత వారం చెప్పుకున్నాం. వాడు నిజంగా అతను ఎంత నష్టపోయాడో. బంగారు కళలు కన్నాడు, రంగుల కళలు. ఏమిటి అతని కళ్ళ రంగుల కళ్ళు? దూరదేశంలో ఎంతో హాయిగా ఉంటుందనుకున్నాడు. చివరికి పందులు తినే పొట్టు కూడా దొరకని దుస్థితి. పాపం చేయటం అనేది మనిషిని అవమానకరంగా చేస్తుంది, నీచమైన స్థితికి నడిపిస్తుంది. పాపాన్ని యూ సపోజ్ టు డేర్ నాట్ టు డూ సిన్. అర్థమైందండి? పాపం చేయటానికి ఎవరు కూడా మనం ప్రయత్నం చేయవద్దు. కాబట్టి ఆ పాపం చేస్తాను, తర్వాత ప్రభువును పశ్చాత్తాపడతాను, ప్రభు క్షమిస్తాను అనుకుంటారు, కానీ క్షమించడు. అర్థమైందా? ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపానికి క్షమాపణ లేదు అని దేవుని వాక్యం చెబుతుంది. అర్థమైందా? ఉద్దేశపూర్వకంగా, కావాలని, విల్ఫుల్లీ. కాబట్టి దేవుని యొక్క కృపను గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ఏమీ కాదులే, మన దేవుడు నీతిగల దేవుడు, క్షమించే దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు, ఎప్పుడంటే అప్పుడు పాపం చేయొచ్చు, ఎప్పుడంటే అప్పుడు క్షమాపణ అడగవచ్చు అనుకుంటే కుదరదు. ఒక దినాన దేవుడు ఆ దినం ఇట్లాగే పాపం చేసి క్షమించమని అడిగి, పాపం చేసి క్షమించమడిగి సంవత్సరాలు ఇట్లాగే పడుతూ లేసి ఆఖరికి ఏమవుతుంది? నరకానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన దేవునితో అంటాడు, ప్రభువా, నేను 50 సంవత్సరాలు నీ సంఘంలో ఉన్నానయ్యా, నీ సేవ చేశాను, నీ సేవకుడిని బోధించాను, నన్నాను నరకాన్ని తెచ్చేది, ఇది నీకు న్యాయం అంటే? ప్రభు అంటాడు, అక్రమం చేయవాడాలారా, మీరెవరో నేను ఎరగను, పో అంటాడు. అర్థమైందండి? కాబట్టి పాపం యొక్క తీవ్రత భయంకరమైంది. ఇప్పుడు అది మొదటి స్థితి. ఇక రెండవది ఏంటంటే, మానవుడు దేవుణ్ణి వెదకలేదు కదా. మీరు రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుని వెదుకువాడు ఒకడును లేడు. కాబట్టి మనిషి ఇప్పుడు దొంగతనం చేశాడు ఒక వ్యక్తి, పోలీసుడు దొంగను వెతుకుతాడా? దొంగ పోలీసుని వెతుకుతాడా? దొంగ ఎప్పుడు దొంగ పోయి పోలీసు నేనే దొంగతనం చేసింది, నన్ను అరెస్ట్ చేసి జైలు పెట్టి అంటాడా? కాబట్టి ఇక్కడ దేవుడు ఆదామును వెతుక్కుంటూ వచ్చాడు. రెండవ ప్రశ్న ఏమిటంటే, బైబిల్లో మొదటి ప్రశ్న, ఆదామా నీవెక్కడ? ఎన్నో వచనం అది? ఆదికాండం 3వ అధ్యాయం ఎన్నో వచనం? 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదాము పిలిచి, నీవెక్కడ ఉన్నావు అంటే, ఎక్కడ ఉన్నావు ఆయనకు తెలియదా? దేవునికి తెలుసా తెలియదా? తెలుసు. కాబట్టి అంటే దేవునికి ఆ స్థలం తెలియదు కాదు. అంటే అర్థం ఏంటంటే, పడిపోయిన స్థితి, ఆదాము పడిపోయిన స్థితి. కాబట్టి పడిపోయిన స్థితి, పాపపు స్థితి ఎంత భయంకరం. ఆ యొక్క చెట్టు చాటున దాక్కున్నాడు, దిగంబరయ్యాడు ఆదాము, అవ్వలు. ఏంటివి? అంజూరపు ఆకులు కట్టుకున్నారు. అవమానము, సిగ్గు, భయము, దాక్కొనటం, మరణం, శాపం. ఒక్క పాపంతో, ఒక్క అవిధేయతో ఇన్ని రకాల శిక్షలు వచ్చాయి. అర్థమైందండి? ఇప్పుడు దేవుడు ఆలోచించాడు, అయ్యో నా స్వరూపంలో చేయబడిన ఆదాము ఇప్పుడు వాడు పడిపోయాడు, తినవద్దన్న పండు తిన్నాడు. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావంటే, దేవునికి ఆదామున్న చోటు తెలుసా తెలియదా? యాకోబును దేవుడు అంటాడు, నీ పేరేమిటంటే, దేవునికి యాకోబు పేరు తెలియదా? అంటే నువ్వు పడి ఉన్న స్థితి నువ్వు తెలుసుకున్నావా? నువ్వు ఏం చేసావో నువ్వు ఎరుగుదువా? కాబట్టి దేవుడు వెతికాడు. ఆరంభంలో తండ్రి అయిన దేవుడు వెతికాడు, తర్వాత కాలంలో కుమారుడైన నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఆరంభంలో దేవుడు మనుషుని వెతికాడు, తర్వాత కాలంలో యేసుక్రీస్తు వారు వెతికాడు. ఇప్పుడు ఎవరు వెతుకుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వెతుకుతున్నాడు. ఎలా వెతుకుతున్నాడు? సంఘము ద్వారా. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ద్వారా పనిచేస్తున్నాడు. వాక్యము ద్వారా ఆత్మను రక్షిస్తున్నాడు. వాక్యము ప్రకటించకుండా పరిశుద్ధాత్మ దేవుడు, ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గో టుగెదర్. వీరిద్దరూ కలిసి వెళ్తారు. సత్యవాక్యమును విని దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పనిచేస్తాడు? ఆత్మదేవుడు ఎప్పుడు పనిచేస్తాడు? ఆయన పాపమును గూర్చి, రెండవది నీతిని గూర్చి, మూడవది చెప్పరేమమ్మా, తీర్పును గూర్చి. ఇవన్నీ మీరు మర్చిపోవద్దు. మీ తీర్పును గూర్చి ఆయన ఒప్పింపజేయను. ఎప్పుడు ఒప్పిస్తాడు ఆయన? పరిశుద్ధాత్మతో ఎప్పుడు పనిచేస్తాడు? చురుగ్గా
దేవుని వాక్యము వినబడకుండా చెప్పబడినప్పుడు, దేవుని వాక్యం చెప్పబడినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు బిల్లి గ్రహం గారు ఆల్టర్ కాల్ ఇచ్చేవాడు. వాక్యం చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తే వేల మందిని కదిలి వచ్చేవాళ్ళు. ఆల్టర్ కాల్ ఎప్పుడు ఇస్తారు? వాక్యం చెప్పకముందా, చెప్పినాకనా? చెప్పినాక. ఎందుకంటే దేవుని వాక్యం వెల్లడైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చురుగ్గా పనిచేస్తాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు సరే, విషయం ఏంటంటే దేవుడు ఆదామును వెతుక్కుంటూ వచ్చాడు. ఆదాము వెతుక్కుంటూ కిందికి భూమి మీదకి రాగానే ఆదాము అవ్వలు చేయాల్సిన పని ఏంటంటే పరిగెత్తుకొని వెళ్ళి ఆదాము అవ్వలు దేవుని పాదాల మీద పడాల్సి ఉండే. అయ్యో ప్రభా, మీ ఆజ్ఞను మేము ఉల్లంఘించాం, మీ నిబంధనలు మేము నెరవేర్చాం, మీరాము విశ్వాసఘాతకులమయ్యాం. హోషేయ 6:7 ప్రకారం ప్రభా మమ్మల్ని క్షమించని అని ఉంటే అప్పుడు బైబిల్ చరిత్ర ఎలా ఉండేదో మనకు తెలియదు. బహుశా ఇంత పెద్ద బైబిల్ ఉండకపోయేదేమో, ఇంత ఇన్ని 66 గ్రంథాల పుస్తకం ఉండకపోయేదో, ఎలా ఉండదో మనకు తెలియదు. బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయం కనుక లేకపోతే బైబిల్ చరిత్ర ఇంకొకలాగా ఉండేది. ఒకవేళ వారు పండు తింటా దేవుని యొద్ద వెళ్ళి దేవుని పాదాల మీద పడి ఉంటే దేవుడు వారిని ఈ విధంగా డీల్ చేసేవాడో మనకు తెలియదు. బహుశా క్షమించేవాడేమో తెలియదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే పాపాన్ని, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. కాబట్టి వీళ్ళు ఒప్పుకున్నారా? ఒకటి దాచుకున్నాడు, చెట్టు చాటున వెళ్ళి దాచుకున్నాడు. అది మొట్టమొదటి పొరపాటు. యోబు గ్రంథం 31-32. రెండవది ఏం చేశాడు? ఆయన ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఏమన్నాడు? తన భార్య మీద దోశాడు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. 3వ అధ్యాయం 12 చదవండి. 3:12. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే. చూసారా? అంటే నేనెందుకు చేస్తాను? తింటాను ప్రభా, నన్ను ఒక్కనే చేస్తే నువ్వు నాకు ఈ స్త్రీని ఇచ్చావు కాబట్టి ఆమె నాకు ఇచ్చింది తిన్నాను. అప్పుడు ఆమె ఎవరు? ఆమె నాకు ఎవరు ఇచ్చారు? నువ్వే ఇచ్చావు. నువ్వే ఇవ్వకపోతే ఆమె నాకు ఆ పండు ఇచ్చేది, నేను తినేవాడిని కాదు కదా. అంటే ఇండైరెక్ట్గా ఈ పాపంలో భాగం ఎవరికి ఉందట? దేవుని కూడా. అంటే దేవుని నిందించడం మొదలుపెట్టాడు. కారణం నువ్వే. చూడండి ఎంత చాలాసార్లు మనం కన్ఫెషన్ ఒప్పుకో. ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకుంటామా? ఫలానా వ్యక్తి వల్ల ఇట్లా అయింది, ఇట్లా. మనం ఎప్పుడు కూడా మన పాపాలను ఒప్పుకోం, కానీ వేరే వాళ్ళ పాపాలు మాత్రం ఎత్తి చూపుతాం. అర్థమైందండి? తర్వాత ఇప్పుడు ఆమెను అడిగాడు, అమ్మా ఎందుకు ఈ పని చేసావంటే ఆమెను ఒప్పుకుందా? ప్రభా నన్ను క్షమించయ్యా, నేను మోసపోయాను, సర్పం మోసం చేసి అన్నదా? ఏమన్నదా ఆమె? ఈ సర్పం మీదకి నెట్టింది. ఆదాము హవ్వ మీదకి నెట్టాడు, ఆ హవ్వ సర్పం మీద నెట్టింది. కానీ ఆదాము కానీ హవ్వ కానీ ఎవరు కూడా పాపాన్ని ఒప్పుకోలేదు. బైబిల్ ఏం చెప్తుందంటే మన అతిక్రమాలు, 1 యోహాను 1:9 ఏం చెప్తుంది? మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకోవాలి. ఆదాము ఆ పని చేయలేకపోయాడు. దేవుని ఎదుట తన పాపాలు ఒప్పుకోలేదు. అది రెండవ సంగతి. ఇక మూడవది ఏమిటంటే పాపానికి దేవుడు తీర్పు తీర్చాడు. పాపానికి దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చడం అంటే సాతానును శపించాడు, సర్పాన్ని. అంతకుముందు సర్పం ఇట్లా ఇప్పుడు ఈ సర్పం వల్ల లేదు. సర్పం ఏం చేస్తుంది? నేల పాగుతుంది. అంతకుముందు సర్పం ఇట్లా ఉండకపోవచ్చు కదా. ఎందుకంటే దేవుడు 3వ అధ్యాయం కదా, నువ్వు మన్ను తిందు అనే మాట ఎక్కడుంది? నువ్వు ప్రాకుచు 14. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను. అంటే అంతకుముందు అది ప్రాకేది కాదేమో. అంతకుముందు సర్పం ఇట్లా ప్రాకేది కాదు. ఒకవేళ ప్రాకేదైనా అయితే మళ్ళీ దేవుడు మళ్ళీ నువ్వు ప్రాకుతావు ఎందుకంటాడు? అంటాడా? అంతకుముందు దానికి ఏమన్నా కాళ్ళు చేతులు ఉన్నాయేమో మనకు తెలియదు, నడిచేదేమో మనకు తెలియదు. దేవుడు అప్పుడేమన్నాడు? నువ్వు ప్రాకుతావు అన్నాడు. ప్రాకేదాన్ని మళ్ళీ ప్రాకుతావు అంటాడా? అన్నాడు కదా. కాబట్టి శాపం వచ్చింది. తర్వాత ఆదాముకి ఏమన్నాడు? నువ్వు చెమట కార్చి, చూడండి ఆ మాటలు ఆయనతో అన్నాడు. 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు.
తర్వాత ఏలైనగా నీవు నేల నుంచి నీవు తీయబడుతుంది కనుక నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. ఇప్పుడు అంత మాత్రం కాదు, శాపం ఎవరి మీదకి వచ్చింది? భూమి మీదకి వచ్చింది. నిన్ను బట్టి అమ్మా శాపం ఎవరి మీదకి వచ్చింది? నేల శపించబడింది అన్నమాట. 17వ వచనం, ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల ఏం చేసింది? అంతకుముందు నేల ఇట్లా లేదు. దేవుడు ఆదాము అవ్వలు పాపం చేయకముందు నేల ఇట్లా లేదు. ఈ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఈ విధంగా లేదు. ఈ యొక్క ఏంటిది, ఈ ఎడారి పొలాలు, ఇసుకలు ఇవి లేవేమో, అంత సస్యశ్యామలంగా ఉందేమో మనకు తెలియదు. కానీ నేల శపించాడు దేవుడు. ఆదాము పాపను బట్టి నేల శపించబడింది. ఆయన తర్వాత స్త్రీతో అన్నాడు, నువ్వు ప్రసవ వేదనతో పిల్లల్ని కందువు. ఇప్పుడు నేను అనుకుంటాను, ఎప్పుడైతే దేవుడు ఈ తీర్పు తీర్చడం మొదలు పెట్టాడో ఆదాము వణికిపోతున్నాడు. ఒకవేళ దేవుడు కనుక ఆదాము అవలారా, నేను ఈ పండు తినవల్ల నువ్వు చచ్చిపోవని చెప్పాను కదా, మీరు ఇప్పుడే చచ్చిపోతారు అంటే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు. కానీ దేవుడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ఏమన్నాడు? మీ గర్భ వేదనతో అమ్మా, మొట్టమొదటిగా దేవుడు ఎవరితో చెప్పాడు? అవ్వతో చెప్పాడు. 16వ వచనం, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు. అప్పుడు ఆదాము ధైర్యం వచ్చింది, అమ్మా వేదనతో పిల్లల్ని గంటే కన్నది కానీ మేము మాత్రం చచ్చిపోం, అంతే కదా. కాబట్టి అప్పుడు ఆయనకు అర్థమైంది, మేము చచ్చిపోం అంటే దేవుడు తీర్పు తీర్చే విషయంలో కూడా కృప చూపించాడు. ఒకవేళ దేవుడు చెప్పిన ప్రకారం ఈ పండు తినమని నీవు నిశ్చయముగా చచ్చదవు అని చెప్పినప్పుడు ఆదాము హవ్వలు ఆత్మీయంగా చనిపోయారు, కానీ భౌతికంగా కూడా చనిపోయే అవకాశం ఉంది. ఇక్కడ చనిపోతారు అన్నాడు కానీ దేవుడు చెప్పలేదు కదా, భౌతికంగా చనిపోతారా ఆత్మీయంగా చనిపోతే చెప్పలేదు. వారు భౌతికంగా చనిపోయే అవకాశం కూడా ఉంది, కానీ దేవుడు ఆత్మీయంగా మాత్రమే చనిపోవడానికి అవకాశం ఇచ్చి భౌతికంగా చంపకుండా కాపాడాడు. అది దేవుని యొక్క కృప. మూడవది ఏంటంటే, పాపానికి దేవుడు తీర్పు తీరుస్తాడు, అది మనం మర్చిపోవద్దు. కాబట్టి మీకు తెలుసు ఆ తీర్పు ఉంది. ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి శిక్షావిధి లేదు, కానీ క్రీస్తు యేసు ఉండని వారికి ఏముంది? శిక్ష ఉంది. ఏ శిక్ష ఉంది? ప్రకటన గ్రంథం 21:8. ప్రకటన గ్రంథం 21:8, పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధముతో మండు కుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. కాబట్టి పాపానికి తీర్పు తీర్చాడు దేవుడు. అర్థమైందండి? పాపానికి తీర్పు ఉంది. యేసుప్రభువు అంటాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కాని వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడాను. యోహాను 3:18 మాటలు ఉంటాయి. అర్థమైందా? యోహాను 3:18 ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వానికట వానికి తీర్పు ఉంది. కాబట్టి ఈ రోజులో ఏ వ్యక్తి కూడా నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, నరకానికి ఎవరు పంపిస్తున్నారు? దేవుడు పంపిస్తున్నారా, లేకపోతే వాళ్ళందరూ వాళ్ళే వెళ్తున్నారా? వాళ్ళందరూ వాళ్ళే వెళ్తున్నారు. కొంతమంది అడుగుతారు, మీ దేవుడు ఇంత దయగల దేవుడు, ఇంత ప్రేమగల దేవుడు, మీ సువార్త చెప్తారు, ఇంత ప్రేమగల దేవుడు అయితే నరకానికి ఎట్లా పంపిస్తాడయ్యా మీ దేవుడు? మళ్ళీ ఆ నరకం కూడా ఏదో కొన్ని సంవత్సరాలు కదట, నిత్య నరకం అట. ఇదేంటి అంటే దానికి సమాధానం ఏమిటంటే, దేవుడు ఎవరిని కూడా నరకానికి అసలు నరకం అనేది మనుషుల కోసం కాదు, అపవాదికి వాని దూతల కోసం సృష్టింపబడింది. అయితే మానవులు పాపం చేయటం ద్వారా ఆ పాపానికి వచ్చే శిక్షను యేసుప్రభు వారు భరించినప్పటికీ ఆ యేసుప్రభునందు విశ్వాసం ఉంచకపోవటం వల్ల, ఆయన అంగీకరించకపోవటం వల్ల, ఆయన తృణీకరించడం వల్ల నరకానికి వెళ్తున్నారు. మూడవది పాయింట్ ఏంటంటే, పాపానికి శిక్ష తీర్పు ఉంది. అది మూడవ సంగతి. ఇప్పుడు నాలుగవది మనం చెప్పాలంటే 15వ వచనం చదవండి. 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని, అంటే ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఆదాంతో కాదు, పాముతో సర్పంతో మాట్లాడుతున్నాడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమును. చూసారు, ఆమె సంతానం అంటే కన్య సంతానం. స్త్రీ అన్నాడు కానీ స్త్రీ పురుష సంతానం అన్నాడా? అంటే దేవుడు యెషయా గ్రంథం 7:14 కన్యక
గర్భము ధరించి కుమారుని కాను ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టదు. అంటే ఈ మాట దేవుడు ఎప్పుడు చెప్పాడు? కన్యక గర్భవతి కుమారు అనే మాట ఇండైరెక్ట్ దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితమే దేవుడు సువార్త చెప్పాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఇంగ్లీష్లో దీన్ని ప్రోటో ఇవాంజలిజం అంటారు. ప్రోటో ఇవాంజలిజం అంటే అర్థం ఏంటంటే, ప్రపంచంలో పలికిన మొట్టమొదటి సువార్త ఎక్కడుంది? బైబిల్లో. బైబిల్లో రక్షకుని కూర్చిన వార్త ఎక్కడ రాయబడింది? ఆదికాండం 3:15. ఇది సువార్త. ప్రోటో ఇవాంజలిజం అంటారు దీన్ని. అర్థమైందా? కాబట్టి దేవుడు ఏదైనా తోటలో రక్షకుని కూర్చిన వాగ్దానం చేశాడు. అర్థమైందా? నేను ఆ మాటలు చదువుతాను. మరియు నీకును స్త్రీకిని అయ్యా 15 వచనం కదా. మరియు నీకును స్త్రీకిని, నీకు అంటే సైతానుకు, స్త్రీకి అంటే మానవులకు. స్త్రీ అంటే ఎవరు? మానవ జాతి కదా. నీవంటే ఎవడు? అపవాది. తర్వాత నీ సంతానమునకును ఆమె సంతానం. నీ సంతానం అంటే అపవాది పిల్లలు, ఆమె సంతానం అంటే దేవుని పిల్లలు. ఆమె సంతానం అంటే ఆమె సంతానం అంటే మనుషులు, నీ సంతానం అంటే అపవాది అనుచరులు. సరే, ఇప్పుడు జరిగింది ఏంటంటే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిటి ఆ వాగ్దానం? చూడండి 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేస్తున్నావు. అది నిన్ను తల మీద కొట్టును. అది నిన్ను అంటే కింద ఫుట్ నోట్లో ఏముంది? ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడవ మీద కొట్టదు. పాములు ఎప్పుడైనా ఎక్కడ కొడతాయి? మడవ మీద కొడతాయి. దొంగ కాటు, దొంగ దెబ్బ అంటారు కదా. శిలువలో యేసు ప్రభు వారిని సాతాను ఏం చేశాడు? బైబిల్లో దానికి 2 పదాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. ఇది సర్పం యొక్క కాటు. ఆయన గాయపరచబడ్డాడు కదా. ఇప్పుడు పాము కాటేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ గాయమవుతుంది, రక్తం అవుతుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు గాయపరచబడ్డాడు. ఎలా గాయపరచబడ్డాడు అంటే, ఇది సర్పం యొక్క గాయం. ఆదికాండం 3:15లో దేవుడు చెప్పాడు కదా అది. కాబట్టి సాతాను సర్పము యేసు ప్రభు వారిని మడవ మీద కొంత గాయపరిచింది, పూర్తిగా చంపలే. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన ఏం చేస్తూ తల మీద, పామును ఎక్కడ కొడతారో? తల మీద కొడతారో తోక మీద కొడతారా? తల మీద కొట్టగానే చచ్చిపోద్ది. తల మీద కొట్టగానే చచ్చిపోద్ది. తల అంటే ఆల్మోస్ట్ అది చచ్చిపోయింది. చూడండి ఆ మాటలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ 2:15. ఉండటవలను ఉండగా కట్టి క్షమించి మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులు అధికారులు అంటే ఎవరు ఇక్కడ? ప్రధానులు అధికారులు అంటే సాతాను యొక్క అనుచరులు. సాతాను యొక్క ఏలేనుగా మనం పోరాడినది ప్రధానులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఇక్కడ ప్రధానులు అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాటంగా వేడుకకు, అంటే సాతాను శిలువలో సాతాను చితకద్రొక్కాడు. రోమపత్రికలో ఆ మాటలు ఉంటాయి చివరి అధ్యాయాల్లో. శీఘ్రంగా మీరు ఎక్కడుంది ఆ మాట? దొరుకుతుందా చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయం 16-20 చదవండి. సమాధానకర్తయకు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద, అంటే కాళ్ళ కింద, మన కాళ్ళ కింద శీఘ్రం తొక్కించడం అంతకన్నా ముందు ఆయన ఏం చేశాడు? ఆయన కాళ్ళ కింద దాన్ని తొక్కించి పడేశాడు, దాన్ని చంపేశాడు కదా. ఇప్పుడు సాతాను చచ్చిపోయింది. సాతాను తోక మాత్రమే ఆడిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలు చెప్తున్నాను. ఒకవేళ యేసు ప్రభు వారు శిలువ వేయబడకపోతే, శిలువలో జయోత్సవం చేత నిరాయుధులుగా వారిని చేసి
వేడుక కనబరచకపోతే ఇంకెంత నష్టం ఉండేదో ఇప్పుడు. అర్థమైందా? వాడిప్పుడు పూర్తిగా చచ్చిన వాడే, ఇంకొంచెమే ఉంది, దాంతోనే ఇంత నష్టం చేస్తున్నాడు వాడు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు నాలుగవది ఏంటంటే రక్షకుని యొక్క వాగ్దానం ఇవ్వబడింది. ఆ రక్షకుడు సిలువలో, అంటే ఏదైనా తోటలో ఇచ్చిన ఆ వాగ్దానం ఎన్ని సంవత్సరాలు నెరవేర్చబడింది చెప్పండి? ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడిచ్చిన ఈ యొక్క వాగ్దానము ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది చెప్పండి? 2000 యేసు ప్రభు వారి శిలువకు సృష్టికి మధ్యలో గ్యాప్ ఎంత? 4000 సంవత్సరాలు. యేసు ప్రభు చెప్పటికి ఎంత? 2000, మొత్తం 6000 సంవత్సరాలు. అంటే 4000 సంవత్సరాల క్రితమే సృష్టి ప్రారంభంలోనే రక్షకుడు గురించిన దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం 4000 సంవత్సరాల తర్వాత కలువరి శిలువలో యేసు ప్రభు వారు నెరవేర్చాడు. అర్థమైందా? అది నాలుగవది. ఐదవ విషయం ఏంటంటే దేవుని యొక్క తీర్పులో కూడా కృప దాగి ఉంది. దేవుని యొక్క తీర్పులో కూడా ఏముందంటే కృప దాగి ఉంది. ఎలా దాగి ఉందో మీకు చెప్తాను. దేవుడు తీర్పు తీర్చాడు. ఆ కృప ఎలా ఉందంటే 21వ వచనం చదవనమ్మా. 3:21. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చేయించి, చూసారా, అంతకుముందు వాళ్ళు ఏం దొరుకున్నారు? అంజురపు ఆకులు. అంజూరపు కాల ఆకులు ఎంతసేపు ఉంటాయి? ఎండ గట్టిగా వస్తే అవి మాడిపోతాయి, ఎండిపోతాయి. వారి అవమానం, దిగంబరత్వం, అంటే టెంపరీ క్లోత్స్ అంతకుముందు వారు. అందుకే యెషయా గ్రంథం 64:6 ఉంది, మన నీతి క్రియలనియు మురికి గుడ్డల వంటివి. అంటే ఆదాము యొక్క అంజురపాకులు ఏం చెప్తున్నాయి? మానవుడు చేసే ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసినా కానీ అవన్నీ కూడా దేవుని యొక్క నీతిని అందుకోలేవు. దేవుని యొక్క స్టాండర్డ్స్ని దేవుని అవి మెప్పించలేవు. అర్థమైందా? యేసుక్రీస్తు ద్వారా నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరిని తండ్రి యొద్దకు చేరాలంటే మన నీతి సరిపోదు, మన భక్తి సరిపోదు, మన క్రియలు సరిపోవు. కాబట్టి అందుకే ఇక్కడ మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి. అయితే దేవుడు ఏం చేశాడు? ఆదామావులకు చర్మపు చొక్కాయి, అంటే నిర్దోషమైన గొర్రెపిల్ల, ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ఏదైనా తోటలో ఆదాము కొరకై వధించబడింది. ఎందుకు వధించబడింది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చిందించకుండా, అది కథ, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఇప్పుడు ఆదాము హవ్వల పాప క్షమాపణ కలగాలంటే ఏం చేయాలి? రక్తము చిందించబడాలి. ఏ రక్తం ఇది? గొర్రెపిల్ల రక్తం. ఈ గొర్రెపిల్ల ఎవరు? ఎలా చెప్పొచ్చు మనం? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం కదా అమ్మా, చూడండి. 7వ అధ్యాయమా? 7 కాదు, 13వ అధ్యాయం జగదుత్పత్తి నుండి 13:8 చదవమ్మా. భూనివాసులందరూ అనగా జగద్ముత్తోత్పత్తి మొదలుకొని, చూసారా ఎప్పుడు వధింపబడింది గొర్రెపిల్ల? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడింది. అంటే ఏదైనా తోటలోనే మరి ఈ గొర్రెపిల్ల ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఈ గొర్రెపిల్ల అప్పుడప్పుడు వధించబడి వచ్చింది. ఏదైనా తోటలో ఆదామావుల కొరకు వధించబడింది. తర్వాత ఇస్సాకు కొరకు మౌంట్ మొరియా మీద వధించబడింది. తర్వాత ఇశ్రాయేల్ కొరకు పస్కా బలిదినాన వధింపబడింది. తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయం కదా, అక్కడ కూడా ఇశ్రాయేల్ జాతి కొరకు వధించబడింది. తర్వాత ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల, అందరికీ లోకం అంతటి కొరకు వధింపబడిన గొర్రెపిల్ల, వ్యక్తిగతమైన గొర్రెపిల్ల, కుటుంబం కొరకైన గొర్రెపిల్ల, ఇశ్రాయేల్ జాతి కొరకైన గొర్రెపిల్ల, లోకమంత్రి కొరకైన గొర్రెపిల్ల. అర్థమైందా? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నిర్దోషమైన, ఇప్పుడు ఆదాము హవ్వలు పరలోకానికి వెళ్ళారు, నరకానికి వెళ్ళారు అంటే పరలోకానికి వెళ్ళారు. ఎట్లా వెళ్ళారు? దానికి రుజువైంది
చర్మపు చొక్కాలు ధరించారు. ఒకవేళ దేవుడు చర్మపు చొక్కాయలు ధరించేటప్పుడు వారు గనక నీ చర్మపు చొక్కాయలు నాకు వద్దు ప్రభువా అని అనుంటే వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళేవారు. అంటే అర్థం ఏంటి? యెషయా 61:10 ఆ రక్షణ వస్త్రం ఆయన నాకు ధరింపజేశాడు. చర్మపు చొక్కాయలు ధరింపజేసేటప్పుడు 61:10 ప్రకారం వాళ్ళు ఏం ధరింపజేసుకున్నారు? చర్మపు చొక్కాయలు ధరించడం అంటే ఏమిటది? రక్షణ వస్త్రం ఆయన ధరింపజేసాడు వాళ్ళకి. రెండోది వాళ్ళకి ఏం ధరింపజేసి 61:10 ప్రకారం నీతి అని పైబట్టని వారికి ధరింపజేశారు. కాబట్టి వారు రక్షించబడ్డారు, నీతిమంతులుగా చేయబడ్డారు, కాబట్టి పరలోకానికి వెళ్ళారు. ఒకవేళ అది 5వ సంగతి. 6వ సంగతి చెప్తాను నేను మీకు ఫాస్ట్గా. ఇప్పుడు ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు, ఆ మాట ఎక్కడ ఉంది? 22 నుంచి 24. అప్పుడు దేవుడైన యెహోవా నేను చదువుతాను. ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలోంచి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున్న కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటువంటి తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టిన వెళ్ళగొట్టెను. ఈ ఎక్స్పెల్ దెమ్. చూసారా? ఇప్పుడు వెళ్ళగొట్టం అనేది వాళ్ళకి మేలా, అది నష్టమా, కీడా? చెప్పండి. కీడా? అది మంచిదా చెడ్డదా? మనకేమనిపిస్తుంది అంటే, అయ్యో దేవుడు ఏంది చెప్పించాడు, ఇవన్నీ చేశాడు, కనీసం ఏదైనా తోటలో ఉండనిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ ఏదైనా తోటలో ఉంటే అది వాళ్ళకి నష్టమయ్యేది. ఎలా నష్టమయ్యేది అంటే, పొరపాటున ఆయన జీవవృక్ష ఫలము తిని ఉంటే ఏమవుతాడు? నిరంతరము పాపములోనే, శాపములోనే, వేదనలోనే జీవిస్తాడు భూమి మీద. దేవునికి అట్లా ఇష్టం లేదు. నా స్వరూపంలో చేయబడిన ఆదాము హవ్వలు నిరంతరము పాపములో, శాపములో, వేదనలో. ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనుషులు ఎప్పుడూ భూమి మీద బతుకుతారన్న అనుకోండి, క్యాన్సర్ వస్తే ఇంకా జీవితకాలం ఏం చేయాలి? క్యాన్సర్తో ఇక మరణం లేదు. ఎప్పుడు ఆ బాధ, వేదన వేదన వేదన. గుండెపోటు వచ్చింది అనుకో, ఎప్పుడు అది అట్లానే ఆ బాధ ఎప్పుడు నిరంతరం ఉంటుంది. కానీ ఆదామావులు ఇప్పుడు దేవుడు పరలోకానికి వెళ్ళారు. ఆదామావులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దేవుని సముఖంలో ఉన్నారు. దేవుని సముఖంలో, పరలోకంలో, నిత్యానందంలో ఉన్నారు. వాళ్ళు నరకానికి వెళ్ళలేదు. కానీ కొన్ని కోట్ల మంది ప్రజలు నరకానికి వెళ్ళారు. పాపము చేసింది ఆదాము కదా. ఆ మాటలు చూడండి. ఒక వ్యక్తి వల్ల రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. పాపమును ఒక వ్యక్తి ద్వారా పాపం వచ్చింది. ఎవరు ఆ వ్యక్తి? ఆదాము. చూసారా? ఇప్పుడు 1 కొరింథీ 15:22. 1 కొరింథీ 15వ అధ్యాయం 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే. చూసారా ఎంత మంచి మాట? ఆదామునందు మనం అందరం మృతి చెందిన వాళ్ళమే. ఆదామునందు మనం అందరం భయపడ్డ వాళ్ళమే. ఆదామునందు మనందరం దిగంబర్లమే. ఆదామునందు మనం మృతులైన వారమే. ఆదాముకు వచ్చిన శిక్ష అంతా మనకుంది. కానీ కడపడి ఆదాముని యేసుక్రీస్తునందు మనం అందరం జీవించబడ్డాము. అర్థమైందండి? యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. ఒకవేళ ఆదాము పండు తిని పాపం చేసిన పండు తినుంటే భూమి మీదనే సదాకాలం ఉండేవాడు, పరలోకానికి వెళ్ళేవాడు కాదు. కానీ దేవుడు ఆదామును వెళ్ళగొట్టడం మంచి పని అయింది. అర్థమైందా? ఆదామును వెళ్ళగొట్టడం మంచి పని అయింది. ఆదాము ద్వారా ఒక ట్రాజిడీ ఏంటంటే, విషాదం ఏమిటంటే, మనుషులకు శిక్షావిధి, మరణం వచ్చింది. కానీ జీవవృక్ష ఫలాలు తినకుండా మనుషుడు డిబార్ చేయబడ్డాడు. కానీ యేసుక్రీస్తు ద్వారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. చూపెను జీవవృక్షములు ఉండెను.
చూసారా, జీవవృక్ష ఫలాలు తినే అది ఆ డోర్లు ఓపెన్ అయ్యాయి. ఆదాములో జీవవృక్ష ఫలాలు తినకుండా డిబార్ చేయబడ్డాం మనం. యేసుక్రీస్తు ద్వారా మరలా పరలోకంలో ఆ పరదేశులో జీవవృక్ష ఫలాలు, అదే 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. యేసుక్రీస్తు ద్వారా జీవవృక్షానికి హక్కు గలవారమయ్యాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, అక్కడ కూడా ఇవే మాటలు ఉన్నాయి ఆల్మోస్ట్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. మనం ఒక దినాన లోకానికి వెళ్తాం, యేసుక్రీస్తు ద్వారా ఆ జీవవృక్ష ఫలాలు భుజిస్తాం. ఆ యొక్క జీవవృక్ష ఫలాలు ఇప్పుడు తినడానికి వీలు లేదు. యేసుక్రీస్తు ద్వారా ఆ పరలోకం తెరవబడింది. మొదటి ఆదాము ద్వారా మనం నష్టపోయాం, కడపటి ఆదాము ద్వారా మనకు మేలు సమాధానం. మొదటి ఆదాము ద్వారా నీతిమంతులం. మీరు రోమాపత్రిక 5వ అధ్యాయం చదివితే 17 చదువుతారమ్మా. 17, 19, 18, 19 చదవండి. రోమా 5, 17, 17వ వచనం చదవండి. కలిగినట్లు ఆ దానం కలగలేదు, ఏలైనగా కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులం అవుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా శిక్షావిధి నుంచి తప్పించబడుతున్నాం. మనం చదివిన 7 విషయాలు మరలా మీకు జ్ఞాపకం చేస్తాం. పాపం మనిషిని ఏం చేస్తుంది? దేవుడి నుండి దూరం చేస్తుంది, దేవుడి నుంచి దావేటట్లుగా చేస్తుంది. రెండవది, పాపం చేసిన మనిషి దేవుణ్ణి వెతకడు. దేవుడే ఆదామును వెతుక్కుంటూ, ఎందుకు దేవుడు వచ్చాడు? బహుశా ఆదాము అనుకున్నాడు దేవుడు వచ్చాడు, దేవుడు పిలుస్తాడు నన్ను శిక్షించడానికి దేవుడు శిక్షించడానికి కాదు పిలిచింది, దేనికి? రక్షించడానికి పిలిచాడు. దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. రెండవది, మూడవది, దేవుడు తీర్పును ప్రకటించాడు పాపంలో వచ్చే. నాలుగవది, రక్షకునికి వాగ్దానం ఇచ్చాడు. ఇదే మొదటి సువార్త, ప్రపంచంలో మొట్టమొదటి సువార్త ఉంటుంది. ఆదికాండం 3:15 రక్షకుని వాగ్దానం. తర్వాత తీర్పులో కూడా కృప దాగి ఉంది. తీర్పులో కూడా కృప దాగి ఉంది. ఏమిటి ఆ కృప అంటే, దేవుడు చర్మపు చొక్కాయలు తొడిగించాడు. తర్వాత ఏదైనా తోట నుంచి ఆదాము వెళ్ళగొట్టబడ్డం మేలైంది. ఒకవేళ అక్కడే ఉండుంటే ఆ పండు తినేవాడు, జీవవృక్ష ఫలాలు తినేవాడు, నిరంతరం భూమి మీద బాధపడుతూ పాపంలో, శాపంలో, వేదనలో, దుఃఖంలో జీవించేవాడు. కానీ ఆ పండు తినకుండా దేవుడు చేశాడు. ఇప్పుడైతే పరలోకంలో జీవవృక్ష ఫలాలు తినే హక్కు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనం కూడా మరి ఇప్పుడు మన పరిస్థితి అంటే మనం ఎక్కడ ఉన్నాం? ముగింపులో పాపం చేసి దేవునికి దూరంగా ఉన్నామా? దేవుడు మనల్ని వెతికినా కానీ మనం ఆయన దొరకకుండా ఉన్నామా? దాచుకుని ఉన్నామా? ఎలా ఉంది మన పరిస్థితి? యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడగబడ్డాయా? ఈ వాక్య భాగం ద్వారా దీన్ని అడమి కోడెంట్ అంటే కదా, ఆదాముతో దేవుడు చేసిన నిబంధన ఏమిటంటే రక్షకుని ద్వారా పాపాలు క్షమించబడతాయి. ఈ యొక్క రాత్రి వేళలో మరి యేసుక్రీస్తు వల్ల మనం అందరం నీతిమంతులం అయ్యాం. యేసుక్రీస్తు అంత విశ్వాసం, ఆయన రక్తం వల్ల మన పాపాలు కడగబడతాయి. జీవవృక్ష ఫలాలకు హక్కుదారులుగా మనం చేయబడతాం. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేద్దాం.